అఘోరి వర్షిణిని బలి ఇవ్వబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. కొన్ని ఛానల్స్లో కూడా ప్రచారం అయింది. 11 రోజుల్లో బలిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ అది దీని తర్వాత వస్తుంది. అది మీరు చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. మీ విధంగా అక్కడ ఉన్నప్పుడు వీరి మధ్య విపరీతమైన శారీరక సంబంధం ఏర్పడింది. ఆ సందర్భాల్లో వాళ్ళ క్లోజ్నెస్ని బట్టి అనేక విషయాలు కూడా శ్రీవర్షినికి తెలిసినాయి. ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే ఇతనికి 100 కోట్ల ఆస్తి ఉంది అనే విషయం తెలుసుకుంది. ఎందుకంటే అతను చెప్పాడు, అఘోరి అనే ఆయన చెప్తున్నాడు 100 కోట్ల ఆస్తి ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది. ఇతను చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి క్షుద్ర పూజల వల్ల స్టార్టింగ్ మినిమం 10 లక్షల రూపాయల నుంచి అబౌవ్ ఉంటుంది అతను చేసే పూజలకి. అంతకుముందు చాలామంది అడిగారు హైదరాబాద్లో కూడా వచ్చినప్పుడు, మీకు భోజనానికి ఖర్చు ఎలా, పెట్రోల్ ఖర్చు ఎలా, ఇటువంటి ప్రశ్నలు చాలామంది వేయడం జరిగింది. కానీ మైండ్ బ్లాక్ అయిపోయింది అతని ఇన్కమ్ చూసి. దీనికి సాక్ష్యం ఏంటండి, ఎలా చెప్తున్నారు మీరు 10 లక్షల రూపాయలు తీసుకుంటాడని చెప్తే, రీసెంట్గా ఒక కేసు పెట్టింది ఆయన మీద. రీసెంట్గా ఆ కేసు ఏంటంటే ఆయన వచ్చి కొన్ని రకాల క్షుద్ర పూజలు చేశాడు, యోని పూజలు చేశాడట. వాటికి అతను దాదాపు 10 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నాడు. ఫీజు పే చేశారు ఆల్రెడీ. తర్వాత నన్ను వాళ్ళు ఇష్టపూర్వకంగా డబ్బులు పే చేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. సరే, ఆమె చేసిన కంప్లైంట్ అది కూడా ఎవరు చేయించుకున్నారంటే ఒక జడ్జి స్థాయి వ్యక్తి మరి పూజలు చేయించారంటే మామూలు వ్యక్తులు జడ్జి కాలేరు కదా. ఒక జడ్జి అవ్వాలంటే ఖచ్చితంగా అతను ఉన్నత విద్య చదివి ఉండాలి. ఉన్నత విద్య చదివి ఈ యొక్క అడ్వకేట్కి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. ఇదంతా అయిన వాళ్ళని ఇంకా రకరకాల టెస్టులు ఉంటాయి, అవన్నీ అయిన వాళ్ళే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక మేధావులు మాత్రం జడ్జిలు అవుతారు, అందరు కాలేరు. సాధారణమైన వాళ్ళు జడ్జిగా సెలెక్ట్ అవ్వలేరు కదా. జడ్జి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకి మంచి చెడు అన్నీ తెలుసు, జస్టిఫై చేయగలరు. మరి వాళ్ళు ఈ అఘోరి చేత పూజ చేయించుకున్నారంటే 10 లక్షల రూపాయలు పే చేసే ఫీజు దక్షిణ కింద ఇచ్చారంటే అతనిలో శక్తి సామర్థ్యాలు లేకపోతే 10 లక్షలు ఇస్తారా? ఇది గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఇప్పుడు అతని మీద వచ్చినటువంటి ఆలోచన, ఈ యొక్క వర్షిణి యొక్క బ్రదరు విష్ణు అని వ్యక్తి చెప్తున్నటువంటి కొన్ని సెన్సేషనల్ విషయాలు ఉన్నాయి. అదేంటంటే వర్షిణి యొక్క బ్రదర్ చెప్పాడు ఇది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, అవైలబిలిటీ యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అఘోరి చేత పూజలు చేయించారు అనేటువంటి విషయం కూడా అతను చెప్పడం జరిగింది. ఇది ఎలాగంటే అతను తన యొక్క మాటల్లో చెప్పాడు. అతను కొంతకాలం కూడా అఘోరితో పాటు కలిసి అతనితో పాటు కలిసి ప్రయాణించడం, ఇలా చేయడం జరిగింది. అతనితో కలిసి ఉండటం జరిగింది. వాళ్ళిద్దరు అలా కలిసి ఉన్నటువంటి సందర్భంలో అనేక ఫోన్ కాల్స్, అనేక మెసేజ్లు వచ్చేవి ఈ అఘోరికి. అతనికి తెలుగు రాదట సరిగా, ఎందుకంటే పూర్తిగా నార్త్ ఇండియాలో ఉన్నాడు కదా, తెలుగు సరిగా రాదు. మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగు రాదు. సో కొన్ని అర్థం కాక ఇతను అడిగేవాడు. ఇక కొన్ని రకాల కాల్స్ వచ్చినప్పుడు ఇతను ఆన్సర్ చేసేవాడు. ఆ సందర్భంలో కేసీఆర్ గారి యొక్క పిఏ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అఘోరిని ఆహ్వానించారు. ఎక్కడికి? ఫామ్ హౌస్కి వచ్చి పూజ చేయాలి, తమకు ఎంత దక్షిణ కావాలో అంత దక్షిణ కూడా ఇస్తాము అని చెప్పారు అని అతను వర్షిణి యొక్క బ్రదర్ అని చెప్పాడు. విష్ణు కూడా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి. మరి ఎందుకు చేశారు కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారు జైలుకి వెళ్తారు, అతని మీద అనేక ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి. తన కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని కాపాడుకోవడానికి, తను జైలుకి వెళ్లకుండా ఉండడానికి, అలాగే తన కుమార్తెకు కూడా, కవిత గారు జైలుకి వెళ్ళొచ్చారు, తన కుమారుడు కుమార్తె ఇద్దరు మంచిగా ఉండాలి, జైలుకి వెళ్లకుండా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక తండ్రిగా తను ఈ పూజ చేయించాడు. ఈ విషయం కూడా అప్పట్లో కలకలం జరిగింది. కొంతకాలం క్రితం కూడా దీనికి మీకు ఇంకా పాయింట్స్ అన్ని గమనిస్తే మీకు ప్రూఫ్ కిందకు వస్తాయి. కొంతకాలం క్రితం బీజేపీకి చెందినటువంటి ప్రముఖ నాయకుడు బండి సంజయ్ గారు కూడా ఆరోపించడం జరిగింది. కేసీఆర్ గారు ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నారు ఫామ్ హౌస్లో అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, బండి సంజయ్ గారు. కానీ ఎవరి చేతి చేపిస్తున్నారు అని ఆయన చెప్పలా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కొన్ని క్షుద్ర పూజలు చేపిస్తున్నారు అని ఆరోపణ అనేది చేశారు బండి సంజయ్ గారు. సో ఇప్పుడు మనం అనుకోవడం ఏంటంటే ఆ లైన్ తీసుకుందాం.
ఇక్కడ శ్రీవర్షిని బ్రదర్ అయినటువంటి విష్ణు చెప్పినటువంటి ఈ లైన్ తీసుకుందాం, కేసీఆర్ గారు పిఎఫ్ ఫోన్ చేశారని. సో క్షుద్రబోధ జరిగింది అంటే అఘోరీ చేసినట్టుగా కూడా భావిస్తున్నాం. ఇది పూర్తి స్థాయి సాక్ష్యాలు అయితే లేవు, వీటికి నిజమో కాదో కూడా తెలియదు, కానీ స్వచ్ఛంగా ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఈ విధంగా కూడా అతను కేసీఆర్ గారికి పూజ చేయడం వల్ల కేసీఆర్ అండదండలు కూడా అతనికి ఉన్నాయి. అందువల్లే అతను తెలంగాణలో ఎంతో స్వేచ్ఛగా కూడా తిరగగలిగాడు. అతనికి తెలంగాణలో ఎక్కడ అడ్డంకి లేదు, చాలా ధైర్యంగా కూడా తన యొక్క దైవ దర్శనాలు అయితేనేమి అన్ని యాక్టివిటీస్ అది చేసుకోగలిగాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో అవ్వాల. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా పూజ చేయాలనుకున్నాడేమో. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు డౌట్, ఇప్పుడు నాకు ఆ మాట వస్తున్నది. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఏదైనా పూజ క్షుద్ర పూజ చేద్దాం అనుకున్నాడేమో ఈ అఘోరి. అక్కడ ఆయనకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకడం అంటే ఈయన వెళ్ళినప్పుడు ఆయన లేకపోవటం, ఆయన తన కార్యక్రమాలు ఆయన బిజీగా ఉంటూ మొత్తం మీద అక్కడ అవ్వలేదు. ఇక్కడ సాధ్యపడింది తెలంగాణలో. సో ఈ విషయం అంతా కూడా ఈ యొక్క శ్రీవర్షినికి కూడా అన్ని తెలిసినాయి. ఆమె ఏమనుకుందిగా తన ఇంట్లో వాళ్ళకు కూడా వివరాలు చెప్పింది. చెప్పేటప్పటికి వెంటనే కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఓహో ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి మనం వాళ్ళు ఈమెను బేరం పెట్టారు అని కూడా ఈమె ఆరోపిస్తున్నది. ఎవరు? అఘోరి. ఎవరంటే ఈ శ్రీవర్షిని అనే ఆమె నీ దగ్గర ఉండాలంటే మాకు మనీ కావాలి, ఇస్తే నీ దగ్గర ఉంటుంది, లేకపోతే వెనక్కి వచ్చేస్తుంది. ఈ విధమైనటువంటి వాళ్ళ మధ్య కరెస్పాండెన్స్ జరిగి ఆమె తీవ్రమైనటువంటి బాధపడటం జరిగింది. ఆమె బహిరంగంగా చెప్పింది, ఇదేంటి తల్లిదండ్రులు బేరమాడినట్టుగా ఏదో కూరగాయలు బేరమాడినట్టు డబ్బులు అడుగుతున్నారు, ఇదేం బాగాలేదు అని ఎంతో బాధపడింది. ఇవి కూడా ఆమె డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి, ఆమె చెప్పడం జరిగింది. ఆ వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఈ అఘోరి అనేటువంటి ఆమె గురించి మనం గమనించినట్లయితే ఆమెకు చదువేం లేదు, ప్లస్ కేవలము ఈ యొక్క దేశదిమ్మలో తిరగటం, కొంత అఘోరా అనేటువంటి ప్రాక్టీస్ చేయటం, ఇది మటుకు అఘోరా విద్యలు నేర్చుకోవటం, ఇవి మాత్రం తెలుసు. కాబట్టి ఆమెకు విద్య లేదు, నిరక్షరాస్యులు కాబట్టి ఏదైనా ఉంటే ఉన్నదన్నట్టుగా చెప్పేస్తుంది. చదువుకున్న వాళ్ళు అలా చెప్పరు. చదువుకున్న వాళ్ళు ఏది పైకి చెప్పాలి, ఏది పైకి చెప్పకూడదు, కొన్ని సందర్భాల్లో కన్నింగ్ కూడా ఉంటుంది. కానీ పూర్తిగా చదువు లేకపోవటం వల్ల, ఈ ఒక అఘోర మార్గంలో ఉండటం వల్ల ఆమె అన్ని విషయాలు కూడా చెప్పేస్తుంది పైకి. మనం అమాయకత్వం కొంచెం కనిపిస్తుంది ఆ మాటల్లో, ఇది వాస్తవం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిందో వెంటనే వాళ్ళ అమ్మాయిని కూడా బేరం చేశారో, అది కుదరలేదు. వెంటనే వీళ్ళు కూడా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు వెనక్కి. మరి ఇక్కడ కొంతమంది కలిగి సందేహం ఏమైందంటే, అఘోరి శ్రీవర్షిని ట్రాప్ చేసిందా, అటు శ్రీవర్షిని అఘోరిని ట్రాప్ చేసిందా? ఈమెని ఇట్లాగా తన అధీనంలో తెచ్చుకొని మానసికంగా ఆమెని ఈ యొక్క చేయటం ద్వారా తన అధీనంలో తెచ్చుకుందా, లేకపోతే ఇప్పుడు శ్రీవర్షినే అఘోరిని తన దాంట్లో తెచ్చుకుందా అనేటువంటిది కూడా $1 మిలియన్ ప్రశ్న ఇది. ఎందుకంటే ఈమె తన ఇంటికి వచ్చేసింది వెనక్కి. వెంటనే కూడా శ్రీవర్షిని ఫస్ట్ కొన్ని పూజలు చేసో, లేకపోతే వాళ్ళు అడిగినదో చూసో వీళ్ళ గురించి వచ్చి 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చింది అని శ్రీవర్షిని యొక్క అన్న కూడా చెప్పాడు. శ్రీవర్షిని అన్న చెప్పడం ఏంటంటే, తమకు 3 కోట్ల రూపాయలు విలువ చేసే చెక్కుని డీల్ కుదిరింది 3 కోట్లకి, 3 crores రూపీస్ చెక్కు అతనికి ఇచ్చారు అని అతని మాటల్లో చెప్తున్నాను నేను, నా మాటలు కాదు, అతని మాటల్లో చెప్తున్నా. మళ్ళీ చెప్పడం జరిగింది. తను ఇక ఆనందపడిపోయి పూర్తిగా కూడా ఈమె వశమైపోయింది. ఇక అఘోరి ఇక శ్రీవర్షిని ఇద్దరు కూడా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇక తాము కలిసి ఉంటాం. ఇప్పుడు ఇక శ్రీవర్షిని అంటుంది తాను ఒక ఆశ్రమం పెడతానని, హిందూ ధర్మ ప్రచారం చేస్తానని, ఒక గోశాల పెడదాం, కొంతమంది అనాథులకి షెల్టర్ కల్పిద్దాం, ఒక పెద్ద స్థలం కొందాం, దాంట్లో ఆశ్రమం పెడదాం, ఈ విధమైనటువంటి ప్లాన్స్ ఆమె చేస్తున్నది. వీటన్నిటికీ ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? భారీ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలు కావాలి ఆమె చెప్పినవన్నీ జరగాలంటే. పెట్టబోతున్నామని చెప్పింది ఆమె స్పష్టంగా. సో ఈమె ఎప్పుడైతే ఇవన్నీ చెప్పిందో ఒక కొత్త క్యారెక్టర్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ తెలంగాణలో. ఆమె ఎవరు? మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి రాధిక. ఈ రాధిక ఎందుకు బయటకు వచ్చింది? ఈమె ఎప్పుడైతే 3 కోట్ల రూపాయల చెక్కు శ్రీవర్షిని యొక్క బ్రదర్కి ఇచ్చాడని తెలిసిందో, అంటే ఇవన్నీ వార్తల్లో కూడా విషయాలు వస్తున్నాయి బయటికి, వెంటనే ఆమె బయటకు వచ్చేసింది. అప్పటిదాకా ఆమె ఎక్కడ మాట్లాడింది లేదు.
కానీ రాధిక చెప్పే దాని విషయం బట్టి చూస్తే రాధికనే ఈ అఘోరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని చెప్పేసి చెప్తుంది. దాని గురించే వస్తున్నాయి ఇప్పుడు. ఈ రాధిక అనేటువంటి ఆమె బయటకు వచ్చింది. ఈమె అతని మీద ఆరోపణలు చేసింది. ఈమె చేసిన ఆరోపణలు ఏంటంటే, ఈ రాధిక అనేటువంటి ఆమెకి ఆల్రెడీ వివాహం అయింది. ఈమె ఒక అడ్వకేట్, ఒక మామూలు వ్యక్తి కాదు, మామూలు వేరే చదువు కాదు, ఒక అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఎలా ఉంటారు? చట్టపరమైనటువంటి విషయాలని వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా, లా తెలిసి ఉంటుంది అడ్వకేట్స్. సో ఆమెకు అడ్వకేటు, ఆమె భర్తతో ఆమెకి కొంత గొడవ వచ్చింది, విభేదాలు వచ్చేసి భర్తకు దూరంగా ఉంటుంది ఆమె, ఈ యొక్క రాధిక అని చెప్పబడుతున్న ఆమె. బయట ఉన్నప్పుడు ఆమెకట తీవ్రమైనటువంటి భక్తి భావం ఉందట, ఎప్పుడు భక్తిలో కూడా మునిగిపోయి ఉంటుందట ఆమె. మరి ఇటువంటి ఆమె కూడా అఘోరి దగ్గరికి ఈమె వెళ్ళింది కమ్యూనికేషన్. లేదంటే అఘోరికి ఈ యొక్క రాధికనే ఉందని ఎలా తెలుస్తుంది? ఈమెనే అతను అఘోరి దగ్గరికి వెళ్ళింది అంటే కమ్యూనికేషన్. రాధిక నుంచే మొదలు అటు వెళ్ళి ఉంటుంది, లేదంటే ఈ రాధికనే ఉందని అఘోరికి ఎలా తెలుసు? అంటే మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే రాధికనే అఘోరి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి. మరి అఘోరి ఒక వ్యక్తి ఉన్నారు, మీరున్నారు, ఎవరో మీకు తెలియకపోతే ఎవరైనా మీకు ఫోన్ చేసి అతను పరిచయం లేని వ్యక్తి మీకు ఎలా చెప్పగలుగుతారు మీరు? రాధికనే ఒక ఆమె ఉందని అఘోరికి ఎలా తెలుస్తుంది? ఈమెనే ఆమె దగ్గరికి వెళ్ళింది. రాధిక అనే ఆమె మొదటిసారి ఆమె దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏంది, ఆమె అనుకునే విషయం ఏంటంటే, ఈ ఒక అఘోరి కాబట్టి ఒక సాధువులాగా తన యొక్క మార్గానికి ఏమైనా సహాయపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఆశీర్వచనం కూడా తీసుకుందాం ఆమె దగ్గర. ఈ సందర్భంలో కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగింది. ఆమె గమనించింది, ఈ అఘోరి అనేటువంటి ఆమె అంటే మామూలుగా బూడిద పోసుకొని తిరిగే ఆమె కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఆమె దగ్గర ఉన్నాయి ఆస్తులు. ఇంకా చెప్పేటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ఆమె యొక్క కారు ఉంటుంది, ఆ కారులో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ కారు దగ్గరికి ఎవరు రాలేదు. ఆ కారు బయట కొన్ని రకాల బొమ్మలు వేసి ఉంటాయి, కారు లోపల పుర్రెలు పెట్టుంటాయి, నిజమైన పుర్రెలు పెట్టుంటాయి, మనిషి పుర్రెలు. అది చూసిన వాడు ఎవడైనా భయపడతాడు. ఎందుకంటే ఆమె కూడా ఎలా తింటుంది, మనందరం ప్లేట్లలో విశ్రాకులు అన్నం తింటాం కదా, అరటాకులు అన్నం తింటాం మనం. ఆమె అలా కాదు, ఆ అర్ధ పుర్రెలో తింటుంది ఆమె. ఎవరైనా ఈ ఆహారం ఉంటే ఈ పుర్రె తలపై భాగం ఉంటే అందులో వేసుకొని తింటుంది ఆమె. ఇది కేవలం అఘోరాలు చేసే పని, అందరూ చేయలేరు. ఎందుకంటే తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది మానసికంగా, అది చాలా ప్రమాదకరమైన విషయాలు కూడా. అది ఎవరు చేయకండి, అది ఆధ్యాత్మికమైనది కాదు, చాలా ప్రమాదం కూడా. కొంతమంది మాత్రమే చేయగలుగుతారు అది. ఈ విధంగా ఉన్నప్పుడు పైన అందరూ చూసి దగ్గర పోవడానికి భయపడతారు. కానీ ఆమె కారు లోపల కట్టల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయి, 5 రూపాయల కట్టలు, మరి 2000 నోట్లు ఉన్నాయో లేదో తెలియదు, అన్ని కట్టలు డబ్బులు కట్టలు అవి లోపల ఉన్నాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి మూలికలు ఉంటాయి, మూలికలు, మందులు ఇవి ఉంటాయి. ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి జరిగింది, మనందరం డ్రగ్స్ అంటున్నాం, రకరకాల పేర్లతో చెప్తున్నాం. కానీ కొన్ని రకాలైనటువంటి మూలికలు ఉంటాయి, వాటి ప్రత్యేకత ఏంటంటే, అవి వాళ్ళ దగ్గరే ప్రత్యేకత ఎందుకు ఉంటాయంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది మీకు. కొంతకాలం క్రితం ఆయన పేరు అయితే చెప్పను, ఇందాక పేరు చెప్పా, ఇప్పుడు చెప్పకూడదు, కానీ మీకు తెలిసిపోతుంది. తెలంగాణ చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు, తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా, ఆయన నిరాహార దీక్ష చేశారు, చాలా రోజుల పాటు చేశారు. ఎలా చేయగలిగారు అనేది ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్. ఇక్కడ వైద్య శాస్త్రంలో కొంతమంది చెప్పేది ఏంటంటే, ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే, కొన్ని రకాలైనటువంటి ఇంజక్షన్లు ఉంటాయి, ఆ ఇంజక్షన్ కనుక చేస్తే కొన్ని రోజుల పాటు వాళ్ళు తిండి తినబోయిన ఏమవుదు ఆ ఇంజక్షన్ ప్రభావం. అలాగే కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి బయట ఎక్కడ దొరకవు, హిమాలయాలు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు దొరుకుతాయి. మెయిన్ ఇటువంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి, అఘోరీల దగ్గరే ఉంటాయి ఇటువంటివి. ఎందుకంటే వాళ్ళు మళ్ళాకి భోజనం చేయరు కదా, మనం అంటే శుభ్రంగా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్లు, భోజనం అన్నీ చేస్తున్నాం, వాళ్ళకి అలా చేయరు కదా, వాళ్ళు ఎప్పుడో తింటుంటారు. ఈ మూలికలు అనేది వేసుకుంటే ఏంటంటే కొన్ని రోజుల తరబడి ఇంకా ఆకలేదు, అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం అనమాట. ఇంకా కొన్ని మూలికలు ఉంటాయి, వాటిని ఇస్తే వశీకరణం చేసుకోవచ్చు, ఇంకా అవతల వ్యక్తి తమకు ఏం చెప్తే అది చేస్తుంది. ఇప్పుడు ఈ శ్రీవర్షినికి అదే చేశారు అంటున్నారు. ఎందుకంటే తనే నా ప్రాణం, నేను అని లవ్ చేస్తున్నాను, అతను లేకుండా ఉండలేను, అతను వెంబడే పోతాను అని ఈమె ఇంత లెక్కన వీడియోలు రిలీజ్ చేస్తుంటే వశీకరణ చేశాడు. లేదంటే ఒక బీటెక్ చేసిన అమ్మాయి ఎవడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? ఇది ఆశ్చర్యకరమైన విషయం. సో ఇక్కడ ఈ యొక్క రాధిక విషయం దగ్గరికి వస్తే,
అతనితో కలిసినప్పుడు ఆమెకు తెలిసింది ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఇతను మామూలు వ్యక్తి కాదు, ఒక పూజకి మినిమం 10 లక్షలు తీసుకుంటాడంటే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభాస్ గారికి కూడా ఈయన పూజ చేశారు. ప్రభాస్ గారికి ఎందుకు చేశారు? ప్రభాస్ గారికి, హీరో ప్రభాస్ గారికి ఆరోగ్యం సరిగా లేకపోతే ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి శాంతి పూజలు చేశారంటే ఇతను చేస్తాడు, ఇతని యొక్క గైడెన్స్ ద్వారా కూడా కొన్ని జరిగినాయి ఆయన మంచి కోసం. అందుకనే ప్రభాస్ గారి ఇంటి దగ్గర ఈయనకు ఒక విల్లా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క అఘోరికి ఒక విల్లా ఉంది, అది 10 కోట్ల రూపాయల విలువ దాదాపు ఉంటుంది అప్రాక్సిమేట్గా. అది ప్రభాస్ గారి ఇంటి దగ్గరలోనే ఉంది. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో ఉన్నాయి అనేటువంటిది కూడా తెలిసింది విషయం. అంటే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే విల్లా ఉందా? నిజము ఉన్నది అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు ఉన్నదనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన దేశంలో చట్టబద్ధంగా కొన్ని ప్రూవ్ చేయాలనుకుంటే చేయలేము, ఒకవేళ లేకపోవచ్చు కూడా, ఎందుకంటే మళ్ళీ మనకెందుకు. కానీ ఉందనేటువంటి విషయమే బలంగా ఉంది ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ప్రముఖ రాజకీయ నాయకులతో పూజలు చేయించి, ప్రముఖ హీరోలకు పూజలు చేయించి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమె చేసే పూజల వల్ల ఎవరికి హాని కలగలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు పూజ చేయించుకున్నారు, ఎందుకు చేయించుకున్నారు? ఆయన ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించుకున్నాడు, అది తప్పేం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుంటారు, తప్పే ఉంది, వాళ్ళ మంచి కోసం వాళ్ళు చేయించుకున్నారు. అదేమి ఇతరులకి ఎటువంటి భంగం కలగలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మన దేశంలో విధానం ఏంటంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఎటువంటి వాళ్ళు కూడా నీ మీద కూడా చేయకుండా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నీ మత స్వేచ్ఛ, అది వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత పూజలు, ఆ స్వేచ్ఛ మన దేశంలో ఉంది. ఇక్కడ ఈమె ఇటువంటి సందర్భంలో కూడా ఉన్నప్పుడు ఈమె ఏమనుకుందంటే ఈ యొక్క రాధిక కూడా చాలా టాలెంటెడ్. దాదాపు 2 కోట్లకు టెండర్ సంపాదిద్దాం అనుకుంది. టెండర్ మీన్స్ అఘోరి దగ్గర నుంచి దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు సంపాదిద్దాం, 2-3 కోట్ల రూపాయలు అనుకుంది. ఏ విధంగా? తాను ఒక ఆశ్రమం పెడతాను, లేదంటే మన ఇద్దరం కలిసి పెడదాం, ఈ ఆశ్రమం పెట్టి గోసేవ చేద్దాం, కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క పూజలు కానీ కార్యక్రమాలు కానీ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆశ్రమం పెట్టడానికి స్థలాన్ని కూడా వెతకడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అనేక ప్రదేశాల్లో స్థలాలు చూశారు. ఈవెన్ కొండగట్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఒక స్థలం చూశారట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క అఘోరి దగ్గర కొన్ని కోట్ల, ఇప్పుడు ఈ స్థలం చూస్తే స్థలానికి ఎవరు కొనాలంటే ఎవరు డబ్బులు ఇవ్వాలి? అఘోరియే ఇవ్వాలి. ఈ యొక్క అమ్మాయి రాధిక స్థలం కొంటుంది, ఆ కొంటే ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? అఘోరి ఇవ్వాలి. దాదాపు ఇప్పుడు స్థలం అంటే అందరికీ తెలుసు, ఒక 5 ఎకరాల స్థలం అంటే ఎంత ఉంటుంది? ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం 1 కోటి రూపాయలు ఉంటుంది, 5 కోట్లు. ఇంకా తక్కువ రేట్ వేసుకో, 2 కోట్లన్నా 3 కోట్లన్నా ఉంటుంది కదా. ఆ విధంగా కూడా ఈ ఆశ్రమం పెడదాం అని కూడా ఆలోచన కూడా చేసింది. ఇవన్నీ ఎవరు ఎలా తెలిసినాయి? రాజకీయ ఇంటర్వ్యూలో చెప్పింది. మేమిద్దరం కలిసి ఆశ్రమం పెడదాం అనుకున్నాం, స్థలాల కోసం వెతికినాం కానీ కొన్ని వీళ్ళకి అవసరమైనటువంటి విధంగా లేకపోవటం, మొత్తం మీద ఆ బేరం కుదరక అది మధ్యలో ఆగిపోయి ఉన్నది వ్యవహారం. ఈ లోపల ఈ శ్రీవర్షిణి వ్యవహారం బయటకు వచ్చింది. వెంటనే అతనికి 3 కోట్లు ఇవ్వటం ఏంటని చెప్పేసి ఈమె బయటకు వచ్చేసి ఈమె ఆరోపణలు కూడా ప్రారంభించింది. అదేంటి, నాతో ఈమెకి సన్నిహిత సంబంధం ఉంది, నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అడ్వకేట్ అయి ఉండి ఆ విధంగా ఎలా చెప్పిందని ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారమే మనందరం జీవితం గడుపుతున్నాం. ఇక్కడ ఈ యొక్క భారతదేశ చట్టాలు ఏంటంటే వివాహం చేసుకోవచ్చు, వివాహం హిందూ మత ప్రకారం, హిందూ వివాహ పద్ధతి ప్రకారం, లేదంటే వాళ్ళ మతం ఏది ఉంటే అది వాళ్ళ పద్ధతి ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లేకపోతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళ మత పద్ధతులు బట్టి వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, మ్యారేజెస్, లేదంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్. ఈ విధమైన విధానాలు అమల్లో ఉన్నాయి ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవాలి, అది ప్రస్తుతం ఉన్న విధానం. ఇక్కడ జరిగింది ఏంటి, ఈమె అఘోరి, ఆమెకు పురుషలింగం లేదు కదా, ఆమె ఒక ఫిమేల్గా చెప్పబడుతుంది కదా, అంటే స్త్రీ కిందే కదా. ఈ స్త్రీ అనేటువంటి ఆమె రాధికని ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఇద్దరు స్త్రీలే కదా. అంటే మరి వర్షిణిని చేసుకుంది కదా పెళ్ళి, మరి ఈ పెళ్లి కూడా వర్షిణి కాక ముందే నేను పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే భారతదేశ చట్టంలో కూడా ఒక స్త్రీ ఇంకో స్త్రీని పెళ్లి చేసుకుంటే చెల్లదు, చట్ట ప్రకారం లేదు.
అదేంటంటే భారతదేశంలో చెల్లదంటున్నారని మీకు డౌట్ రావచ్చు. అంటే మరి అఘోరి వర్షిణి పెళ్లి కూడా చెల్లదా? అది కూడా చెల్లదు. మీరు భారతదేశంలో ఎందుకు చెల్లదంటున్నారండి, ఆ భారతదేశం అనే పదం ఎందుకు అన్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటున్నారంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో చెల్లుతుంది, కెనడా దేశంలో చెల్లుతుందట. అక్కడ ఒక మహిళ ఇంకో మహిళను పెళ్లి చేసుకో చట్టబద్ధంగా ఉండొచ్చు. అలాగే మరికొన్ని దేశాలు ఉన్నాయి, ఒక లిస్ట్ ఉంది. అది యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈరోజు అంతా ఇన్ఫర్మేషన్ అంతా మన చేతిలోనే ఉంది. గూగుల్లో టైప్ చేసి కొట్టండి, ఈ స్వలింగ వివాహాలు అనేటువంటి ఏ దేశాల్లో చట్టబద్ధంగా ఉన్నాయి, అంటే లీగల్గా యాక్సెప్టెడ్. కెనడాలో యాక్సెప్టెడ్, ఇంకా మరికొన్ని దేశాల్లో యాక్సెప్టెడ్. ఈవెన్ అమెరికాలో అంత అడ్వాన్స్డ్ అయితే వాళ్ళు ట్రై చేశారు, కానీ అక్కడ ట్రంప్ ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ చట్టబద్ధం కాదు. అలాగే మన దేశంలో కూడా యాక్సెప్టెన్స్ లేదు. ఓకే. సో మరి మీరు అన్నట్టుగానే అఘోరి ఒక ప్రెస్ మీట్లోనే ఎక్కడో అన్నది సనాతన ధర్మాన్ని కాపాడడానికి, అలాగే సమాజంలో ఆడపిల్లలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా, ఆడవాళ్ళు, సో అది సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెస్తుందని చెప్పేసి అన్న అఘోరియే ఇప్పుడు శ్రీవర్షిని ఎందుకు పెళ్లి చేసుకుంది? అది మనం ఆ పాయింట్కి వద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఆమె ఏ సందర్భాలు అలా అందో తెలీదు, ప్రత్యేకమైన సందర్భాల్లో అన్నది, ఎక్కడ ఏ సందర్భాల్లో అన్నది అనేటువంటిది కూడా దాని గురించి కూడా చూస్తాం. కేవలం ఆ మాట తప్ప ఉంది తప్ప వీడియో అవి ఎందుకు అన్నది, ఎప్పుడు అంది, ఎక్కడంది, ఈ దేని సందర్భంగా అన్నది అనేటువంటిది వివరం తెలియదు. దాని గురించి కూడా తెలుపుతాం త్వరలోనే. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఈ మాటికి వివాహం జరిగింది అని చెప్తున్నది. వీళ్ళిద్దరు వివాహం చెల్లదు. ఫస్ట్ ఒక మహిళ ఇంకో మహిళ వివాహం ఎలా చేసుకుంటుంది, చెల్లదు. కానీ సహజీవనం చేయొచ్చు. రీసెంట్గా కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా భారతదేశ చట్టంలో కొన్ని మార్పులు చేశారు. ఈ స్త్రీ పెళ్లి చేసుకోవటాన్ని లెస్బియన్స్ అంటారు, పురుషుడు వివాహం చేసుకుంటే గేస్ అంటారు వాళ్ళని. వీళ్ళు చట్టబద్ధంగా వివాహం అయితే చెల్లదు, కానీ వాళ్ళు సహజీవనం గడపచ్చు. సో వాళ్ళు ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు వాళ్ళ జీవితాంతం కూడా కలిసి ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ చట్టబద్ధమైన హక్కులు మటుకు రావు. ఇది కోర్టు తీర్పులో మా ప్రస్తుతం అమల్లో ఉండే చట్టం. ఇది మారచ్చేమో ఫ్యూచర్లో, మనకు తెలియదు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ఇది. సో ఈమె అడ్వకేట్ అనేటువంటి ఆమెకు తెలియదా అని ప్రశ్న. ఈ అడ్వకేట్గా చెప్పబడుతున్నటువంటి రాధిక ఈ యొక్క అఘోరి తనను పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, ఫోర్స్గా పెళ్లి చేసుకున్నాడు అని ఎలా చెప్తున్నది? పెళ్ళి అంటే ఆమెకు తెలుసా అసలు? చాలామంది అనుకుంటారు. ఈ యొక్క ముఖ్యమైన సమాచారం కూడా అనేక మంది చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఈ విషయంలో కూడా తెలియక ఇబ్బంది పడుతుంటారు. పెళ్ళి అంటే చాలామంది అనుకుంటారు మెళ్ళో తాళి కడితే పెళ్ళి అయిపోయిందని, కానీ కాదు. అది మెళ్ళో తాళి కట్టినంత మాత్రం పెళ్ళి అయిపోయినట్టు కాదు. దానికి ముందు, తాళి కట్టడానికి ముందు కొంత విధానం ఉంది. ఇదంతా జరిగితేనే హిందూ మత వివాహంలో పెళ్ళైనట్టుగా భావించాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం, లవ్ మ్యారేజ్లు అంటే వెళ్ళిపోతున్నారు. ఎక్కడో రోడ్డు మీద నిలబడి ఆమె మెళ్ళో తాళి కట్టేస్తాడు. అంతకుముందు ఒక వీడియో చూశాను, ఆయన క్లాస్ రూమ్లోనే కట్టేస్తున్నాడు తాళి. పసుపు తాడు తెచ్చేసుకొని పసుపు కొమ్ము కట్టేసి క్లాస్ రూమ్లో ఒక అమ్మాయి తాళిగా మెళ్ళో కట్టేస్తున్నాడు 3 ముళ్ళు. దాన్ని పెళ్ళి అంటారా? వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. అది పెళ్ళి కాదు, తాళి కట్టినంత మాత్రమే పెళ్ళి కాదు. ఈ హిందూ మత విధానంలో ఎలా ఉంటుందంటే కన్యాదానం అనేది జరగాలి. కన్యాదానం అంటే ఒక అమ్మాయిని కూర్చోబెట్టి కన్యని, ఆమె తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క తమ కుమార్తె అయినటువంటి ఆమె కూతుర్ని, కన్యని, వాళ్ళకి నచ్చినటువంటి వరుడు, అమ్మాయికి నచ్చడం వాళ్ళకి నచ్చడం అది ముందే కూడా నిర్ణయించబడుతుంది కదా. వరుడు అని, పెళ్లి కుమారుడు ముందే వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకొని, వాళ్ళ కులమా వాళ్ళ అన్నీ చూసుకొని, వాళ్ళకి ఆర్థికంగా అన్నీ సరిపోయారా అదే సెలెక్ట్ చేసుకుంటారు. వరుడికి కూడా కన్యాదానం ఇస్తారు. కన్యాదానం ఇచ్చినప్పుడు కూడా వరుడు ఒత్తిడి స్వీకరించడానికి వీల్లేదు. వరుడి పక్కన వరుడు తల్లిదండ్రులు ఉంటాడు. సో ఈ ప్రక్రియ అంతా కూడా ఒక అమ్మాయికి తన యొక్క తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కన్యాదానం చేస్తారు, దానం ఇస్తున్నారు, కన్యాదానం. ఈ దానాన్ని ఒక వరుడు స్వీకరిస్తున్నాడు. ఆ వరుడు కూడా తన తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తోటి స్వీకరిస్తున్నాడు. దీన్ని బట్టి ఏంది, ఎవడికి ఇష్టపడితే వాడు ఇష్టం వచ్చి లేచిపోవటాలు అవన్నీ కరెక్ట్ కాదు. హిందూ మత పద్ధతి ప్రకారం అది లేదు. అట్లా గమనించాల్సిన విషయం ఇది. సో ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే ఏం చేయాలండి? చనిపోతే వాళ్ళ సంరక్షకులు ఎవరో ఒకరు ఉండాలి. మొత్తం మీద అమ్మాయి తరపున వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళ సంరక్షకులు, అమ్మా నాన్న చనిపోతే సంరక్షకులు ఉంటే కంపల్సరీ పేరెంట్సే ఉండాలి. పేరెంట్స్ చనిపోతే, అమ్మా నాన్న ఎవరు చనిపోతే వాళ్ళ బదులు వేరే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపల్సరీ పేరెంట్సే ఉండాలి. అలాగే వరుడు తల్లిదండ్రులు, వరుడు తన తల్లిదండ్రుల పర్మిషన్ తోటి కన్యాదానం స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత ఈ యొక్క జీలకర్ర బెల్లం అనేటువంటి ఉంటుంది. ఇవన్నీ కూడా
ఒకరి తల మీద ఒకళ్ళు దాన్ని నిక్షిప్తం చేయడం ద్వారా ఈ యొక్క వివాహం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆ సందర్భాల్లో అతని చేత మంత్రాల ప్రక్రియ ద్వారా ఇవి కూడా జరుగుతుంటాయి క్రియలు, వాటి ద్వారా. ఈ సందర్భాల్లో కూడా వరుడి చేత కూడా ప్రామిస్ చేపిస్తారు. ప్రామిస్ అంటే ప్రతిజ్ఞ చేపిస్తారు. ధర్మేచ అర్ధేచ నాచరామి కామేచ నాచరామి, ఇట్లా ధర్మేచ అర్ధేచ కామేచ నాచరామి అంటే ఈమె అన్ని సందర్భాలలో కూడా నా దగ్గరే నేను రెస్పాన్సిబుల్ అని ప్రతిజ్ఞ చేసి మరీ అప్పుడు ఇస్తారు కన్యాదానం జరిగేట్టు. తల మీద జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తాలిబొట్టు కట్టిస్తారు. అప్పుడు తాలిబొట్టు కట్టి మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఈ ప్రక్రియ అంతా తర్వాత అగ్ని ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. కొంత సమయం పడుతుంది. పెళ్ళి అందరికీ తెలిసింది పెళ్లి మండపాల్లో హిందూ మత విధానంలో వివాహం ఇది ఏమి లేకుండా ఒక చిన్న పసుపు కొమ్మ లేదా ఏదో తీసుకొచ్చి పసుపు తాడోటి పట్టుకొచ్చి ఎక్కడి నుంచో పిచ్చి తాడులాగా మెళ్ళో కట్టేసి పెళ్ళి అయిపోయింది, నాకు బెడ్రూమ్లో తాళి కట్టాడు, మా పెళ్ళి అయిపోయిందంటే అది ఎట్లా చెల్లుతుంది? అక్కడ ఎవరున్నారు? సో మొదటి భార్య అని చెప్పడం, ఆమె భార్య అనే పదం ఫస్ట్ వాడద్దు, ఎందుకంటే అది పెళ్లి కిందకు రాదు. మరి అడ్వకేట్ ఆమెకి ఈ విషయం తెలియదా, మరి తెలిసే చెప్తున్నదా, మరి ఏ విధంగా ఆమె లేదు తప్పుదో పట్టిస్తుందా? ఆ పదం మటుకు ఉపయోగించకూడదు. భార్య అనేటువంటి పదం వాళ్ళ మధ్య శారీరక సంబంధం అయితే ఉంది. వాళ్ళ తర్వాత శారీరక సంబంధం ఉంది, చాలా కాలం కొనసాగింది అది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమె అనుకుందంటే శారీరక సంబంధం వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఒక 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక సైడ్ కొనుక్కుందాం, హ్యాపీగా ఒక ఆశ్రమం కట్టేసుకుందాం, హ్యాపీగా లైఫ్ గడిపేద్దాం, ధర్మ ప్రచారం చేసుకుంటూ భక్తి మార్గంలో అని అనుకుంది. ఎప్పుడైతే ఈ రెండో భార్య విషయం అది కూడా చెల్లదు. ఇప్పుడు శ్రీవర్షిని ఏమంటుంది, ఈ విషయం తెలియగానే ఒక టెంపుల్ తాళం వేసేసి ఉంది. అది దేవాలయం తాళం వేసి, సాధారణంగా నార్త్ ఇండియాలో ఎలా ఉంటాయంటే దేవాలయాలు తాళం వేస్తుంటే బయట ఖాళీ స్థలాలు ఉంటాయి. ఇప్పుడు గంగానది ఒడ్డున బయట ఖాళీ స్థలం ఉంటుంది. అట్లా బయట ఎక్కడ కూర్చొని కొంతమంది అక్కడున్న వాళ్ళ సమక్షంలో ఇతను వాళ్ళు ఏదో చదువుతున్నారు. కన్యాదానం ఏది ఎక్కడ? కన్యాదానం ఎక్కడ జరిగింది? వరుడు తల్లిదండ్రులు లేరి తల మీద ఈ బెల్లం ఏది, జీలకర్ర బెల్లం ఏది, అసలు ఏమీ లేకుండా ఏదో మెళ్ళో పసుపురాడి కట్టేసి పెళ్ళి అయిపోయిందంటే మరి అది చల్లదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ లెస్బియన్కి ఎందుకు వస్తారు అంటే అది అసలు చల్లదు. కాబట్టి ఆమె తాను భార్య అనటం కూడా తప్పే. ఇద్దరు భార్యలు కాదు, ఆయనకి ఇద్దరు కాదు, ఆయనకు ఒక్కళ్ళు కూడా లేరు. వీళ్ళ మధ్య జరిగింది ఏంటంటే శారీరక సంబంధం మాత్రమే ఉంది. ఈ యొక్క మొదటి ఆమె చెప్పబడుతున్నామే, రెండో ఆమెగా చెప్పబడుతున్నామే, అది మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఈమె మీద కేసులు పెట్టింది. దాని మీద మహిళా కమిషన్ వాళ్ళు కూడా అన్నీ పరిశీలిస్తారు. వాళ్ళు పరిశీలించిన దాన్ని తర్వాత వాళ్ళు నిర్ణయం చెప్తారు. అది 1-2 డేస్లో వాళ్ళు నిర్ణయం చెప్తారని కూడా ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంది, ఇప్పుడు రెండో భార్యగా చెప్తున్నటువంటి అతని దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఆమె కూడా ఈ విధంగా ఆశ్రమం పెట్టాలి ప్లాన్ ఆమె కూడా వేస్తున్నది. ఇప్పుడు ఈ శ్రీవర్షిని కూడా ఆమె కూడా స్పష్టంగా చెప్పింది, తను ఒక పెద్ద స్థలం తీసుకుంటాను, అందులో ఆశ్రమం పెడతాను, అనాథలను తీసుకుంటాను అంటే ఆమె కూడా ఒక 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలతో ఏదో పెడదాం ప్లాన్లో ఆమె కూడా ఉంది. సో మరి వీళ్ళ మధ్య బంధం బలంగా ఉండాలంటే ఎలా? ఆమె ఏమనుకుందంటే పిల్లల్ని తీసుకుందాం, మేము పిల్లల్ని కంటాము అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. పిల్లల్ని ఎలా కంటారు? వీడు మగవాడు కాదు కదా, ఇతనేమో తన కార్డులో కూడా ఉంది, ఈ యొక్క ఆధార్ కార్డులో ఫిమేల్ అని తను స్పష్టంగా చెప్తాడు. ఇందులో పెద్ద సీక్రెట్స్ ఏమి లేవు కదా, అతను ఆల్రెడీ రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతాడు, అతనికి పురుషలింగం లేదు, మరి సంపర్కం జరగకుండా పిల్లలు ఎలా పుడతారు? సాధ్యపడదు. ఈ విషయం ఆమె ప్రశ్న వేస్తే ఆమె చాలా తెలివితేటలాగా, తను బీటెక్ చదువుతుంది కదా, ఇంజనీరింగ్ తెలివితేటలన్నీ ప్రదర్శించి శ్రీలక్ష్మి గారిని మంచు లక్ష్మి గారిని ఉదాహరణ చెప్తుంది. ఈ ప్రముఖ స్టార్ హీరో మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి అనేటువంటి ఆమె తన భర్త ద్వారా సరోగసీ ద్వారా కూడా పాప పుట్టింది ఆమెకి. సో ఏమంటుంది, నేను మంచు లక్ష్మిని ఆదర్శంగా తీసుకుంటున్నాను, అంటే ఈ యొక్క శ్రీవర్షిని మంచు లక్ష్మిని ఆదర్శంగా తీసుకొని, ఈ యొక్క గోరీకి అయితే పురుషాంగం లేదు కానీ స్పెర్మ్లు ఉంటాయి లోపల, స్పెర్మ్లను బయటకు తీసి ఈ యొక్క సరోగసి ఏదో వైద్య విధానం చేసి పిల్లలు పుట్టించుకుంటాం అని ఆ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఈ విషయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఏంది ఇలా మాట్లాడుతుంది,
ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఇక్కడ ఎక్కడ కూడా బలవంతంగా తీసుకున్నట్టు ఎక్కడ కనిపించట్లా. చాలా తెలివైన దానిలాగా, చాలా హుషారుగా చెప్తున్నది ఆమె. వీడియోలన్నీ రిలీజ్ చేస్తుంది. హ్మ్. కానీ ఇక్కడ ఆమెకు తెలియని భయంకరమైనటువంటి విషయం ఇంకొకటుంది. అది మీరు అడిగారు కదా క్వెషన్. బలివ్వబోతున్నాడా? ఇవ్వడానికి అవకాశం ఉందా? ఇక్కడ ఆమెకు తెలియని ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఈ యొక్క పూజ చేస్తున్నాడు కదా అఘోరి అయితేనేవి, కొంతమంది క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి కొన్ని రకాల పూజలకి కన్యల అవసరం ఉంటుంది. కన్య, ఆ కన్య కూడా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే అవసరం. వాళ్ళు కన్యలై ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. కన్యలు కావాలి అతనికి ఆ పూజకి. ఇప్పుడు ఇతను శ్రీవర్షిని ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఈమె ఒక కన్య. మరి శారీరక సంబంధం ఏర్పడింది కదా అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళిద్దరు బట్టలు ఇప్పారు, పట్టుకొని పడుకున్నారు. ఏమవుతుంది? ఏమవ్వదు కదా, అతనికి పురుషలింగం లేదు కాబట్టి ఆమె కన్యత్వమే కోల్పోదు. కాబట్టి ఆమెకు వచ్చిన సమస్య ఏం లేదు. ఆమె కన్యనే. వాళ్ళిద్దరూ నగ్నంగా పడుకొని దొరలని ఏం చేసినా ఆమె కన్యత్వం పోయే అవకాశం లేదు. కాబట్టి అతనేం చెప్తున్నాడు, ఇప్పుడు ప్లేట్ మార్చేశాడు అఘోరి. మేము సరోగసి ద్వారా పిల్లల్ని కనవండి, మేము కేవలం పెంచుకుంటాం అనేటువంటి విధంగా మార్చాడు. ఇది అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక పాపని ఒక బాబాని తెచ్చుకొని పెంచుకుంటాం. ఈ యొక్క శ్రీవర్షిని, ఈ అఘోరి మేము కలిసి ఉంటాము, పిల్లల్ని పెంచుకుంటాం. మరి కంటామని ఎందుకు అనట్లేదు అతను? ఎందుకంటే పిల్లవాళ్ళు కంటే ఆమె కన్యత్వం పోతుంది. ఆమె గర్భం ధరించి ఆమె కన్యత్వం పోవడం ఇతనికి ఇష్టం లేదు. మొదటి భార్యను వదిలేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మొదటి భార్య కాదు, మొదటి భార్య అని చెప్పినటువంటి ఒక ఆమె రాధిక గారిని, ఆమెను వదిలేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆమె కన్య కాదు, ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయింది. ఆమెకు ఆల్రెడీ వివాహం అయింది, భర్త ఉన్నాడు, భర్త ద్వారా సంపర్కం జరిగిపోయింది, ఆమె తన కన్యత్వం కోల్పోయింది, ఆమె కన్య కాదు. సో ఇతనికి కన్యలే కావాలి. కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క శ్రీవర్షిణి అనేటువంటి ఆమె ఎప్పటికీ కన్యలాగానే ఉంటుంది. అతనితో జీవితాంతం గడిపినా కూడా ఆమె కన్యత్వం పోదు. ఎందుకంటే ఇతను పురుషలింగం లేదు కదా, ఇద్దరు స్త్రీలాగా ఉంటారు కాబట్టి. సో ఈమె జీవితాంతం కూడా అతని ద్వారా పూజలు చేసుకోవచ్చు, ఆమె ఉపయోగపడుతుందని కూడా అతని మార్గం. ఆమె ప్లాన్ ఏంటంటే మంచిగా ఆశ్రమం కట్టుకుందాం, అసలే ఇంజనీరింగ్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు, ఇంజనీరింగ్ ఫీజు కట్టినా ఏమొస్తుంది, ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది, ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగం వస్తుంది గ్యారంటీ ఉందా? మన దేశంలో గ్యారంటీ లేదు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది నిరుద్యోగులుగా తిరుగుతున్నారు, కొంతమంది అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ఉద్యోగం వచ్చినా గ్యారంటీ లేదు, ఎంత శాలరీ వస్తుంది, కొన్ని వేలు వస్తుంది, కొన్ని లక్షలు వస్తుంది. ఇప్పుడు ఒక ఆశ్రమం పెడితే కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి అవుతుంది. ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయల స్కెచ్ చేసింది శ్రీవర్షిని. కోట్ల రూపాయలకి అధిపతి అవ్వాలని శ్రీవర్షిని కోరిక. అందువల్ల ఇద్దరి మధ్య బాండ్ బలపడింది, ఒకరి మీద ఒకరి ప్రేమ పెరిగిపోయింది. అంటే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ఫుల్, అంటే ఇద్దరు అవసరాల కోసం, ఇద్దరికి అవసరం ఉంది. ఈ అమ్మాయి శ్రీవర్షిని అవసరం అతనికి ఉంది, అఘోరికి ఉంది, అఘోరి యొక్క అవసరం శ్రీవర్షినికి ఉంది. ఓకే. సో వాళ్ళ మధ్య ప్రేమ పెరగడానికి, విపరీతంగా పెరగడానికి అది కూడా ఒక కారణం. ఇక్కడ వశీకరణ అనేటువంటిది దాటిపోయి ఈ యొక్క అవసరాల దృష్ట్యా ప్రేమ అనేటువంటిది కూడా కనబడుతుంది. ఇది వాళ్ళకి తొందరలో తెలిసి వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయంలో బెడ్స్ కొడుతుందో వెంటనే ఈ అమ్మాయి కూడా అతని దగ్గర డబ్బు లేకపోవడం కుదర సందర్భాల్లో ఈ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళిద్దరి మధ్య భవిష్యత్తులో ఏదైనా గొడవలు వచ్చినా, అభిప్రాయ భేదాలు వచ్చినా, ఈమె అట్లా పూజలో కూర్చోబెడతారు కాబట్టి కొన్ని చోట్ల బలి సంప్రదాయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆమెను బలిచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మన నార్త్ ఇండియాలో పూర్వకాలం కాళీమాతకి బలి ఇచ్చేవాళ్ళు, కానీ కొన్ని సాంప్రదాయాలలో బలి ఉంది. ఇప్పుడు కూడా కొన్ని దేవాలయాల్లో చట్ట ప్రకారం నేరం అది, కోళ్ళని మేకలని బలిస్తుంటారు కొన్ని దేవాలయాలలో. అలాగే నరబలి అనేది కూడా అవకాశం ఉంది, ఒక కన్యని బలిస్తారు. కొన్ని క్షుద్ర విద్యలలో అవి ఇప్పుడు వాస్తవానికి లేవు, చాలా లేవు అనకూడదు, కానీ చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఎందుకంటే ఈ పూజలు ఎలా ఉంటాయంటే క్షుద్ర పూజలు కానీ ఇటువంటివి ఏమైనా సరే ఆ పూజలో తేడా వచ్చిందంటే, పొరపాటు జరిగిందంటే పూజ చేసేవాడు రక్తం కక్కుని చచ్చిపోతాడు, లేదంటే శ్రీవర్షిని రక్తం కక్కుని చచ్చిపోయే అవకాశం ఉంది. అంత ప్రమాదకరమైనవి. పూజలో తేడా వస్తే అఘోరి రక్తం కక్కుని చచ్చిపోతాడు, లేకపోతే శ్రీవర్షిని రక్తం కక్కుని చచ్చిపోతాడు.
లేదంటే ఇటువంటి పూజలు చేసే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళైనా సరే పూజ అంత సక్రమంగా జరిగి అన్నీ అనుకుంటే ఓకే. తేడా వచ్చిందంటే వాళ్ళు చనిపోతారు. అంత ప్రమాదం అది. కాబట్టి అందరూ చేయరు. ఇవి అందరూ చేయరు. చాలా ఇప్పుడు అసలు దాదాపు చాలా చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది వేణుస్వామి లాంటి వాళ్ళు వామాచారంలో పూజలు చేస్తారు తప్ప, వాళ్ళు కూడా మైథునం చేస్తారు. మైథునం అంటే రతి. పూజలో భాగంగా రతి ఉంటుంది. అది కూడా ఒకటి గమనించాల్సిన విషయం. కొన్ని రకాలైన పూజలో రతి కార్యక్రమాలు ఉంటాయి. అవి కూడా పూజల్లో భాగం. అంటే మామూలుగా వివాహం చేసుకున్న వాళ్ళు పిల్లల కోసం రతి చేస్తారు. ఇక్కడ అలా ఉండదు. కేవలం కూడా పూజలో భాగంగా ఈ యొక్క కొంతమంది ఈ యొక్క ఉంటాయి కదండి కళ్ళుని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడుతుంటారు. కొన్ని కొన్ని చోట్ల ఈ రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణానికి ఏమైనా హాని ఉందా, హాని కలుగుతుందేమో అని వీళ్ళ యొక్క భయం. ఈ విధంగా కూడా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ గారు పూజలు చేయించారు అనేటువంటి ఒక విషయం తెలిసింది. మరి కేసీఆర్ గారు తమ కుమారుడు కోసమే తమ కుమారుడు అరెస్ట్ కాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు కేటీఆర్ గారు ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? ఇది ఇందా చెప్పినట్టుగా డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తాడు. డాక్టర్ అనేవాడు ఆయన ట్రీట్మెంట్ ఆయన చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. ఈ పూజలు చేయడం ద్వారా సపోర్ట్ లభిస్తుంది. ఈ యొక్క జపాలని దానాలని ఇవ్వటం ద్వారా వాళ్ళకి దైవ బలం కూడా లభించేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక సక్సెస్ అనేది లభిస్తుంది. సో ఇంత వ్యవహారం ఉంది ఇక్కడ. పోనీ రేవంత్ రెడ్డి గారి గురించి ఏమైనా పూజలు చేయించాడా? ఇందులో ఏంటంటే బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పారు, ఈయన పూజలు చేయించారు కేసీఆర్ గారు అని. అప్పట్లో ఆ విషయం బాగా సెన్సేషన్ అయింది, కానీ తగినటువంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అది ఎవరు ఏం చేయలేకపోయారు. అది అప్పుడు ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ బైక్ వచ్చింది. సో తప్పనిసరిగా కూడా రేవంత్ రెడ్డి గారు ఊరుకోరు. ఆయన జోలికి వస్తే ఖచ్చితంగా ఆయన ఎవరినైనా సరే, ఆయన స్వభావం అటువంటిది, ఆయన డేరింగ్ అండ్ డైనమిక్. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రీసెంట్గా విడుదల రిలీజ్ చేశారు, దూరంగా వెళ్ళిపోతాం, మేము దూరంగా వెళ్ళిపోతున్నాము, ఆత్మహత్య చేసుకుంటాము, పెట్రోల్ పోసుకుంటాము. ఇలా ఎందుకంటున్నారు? మీరు నిజమైనటువంటి లవర్సు, లెస్బియన్ అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కదా, శుభ్రంగా తెలంగాణకు రాండి. వచ్చిన తర్వాత మీకు ఒకవేళ చేత అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకోండి. అది ఎట్లాగో వీలవదు, చట్ట ప్రకారం పాజిబుల్ కాదు. వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మేము కలిసి ఉంటాం. ఇప్పుడు ఆ అమ్మాయి మేజరు, అతను కూడా మేజరు, మేము సహజీవనం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వండి. మీ జీవితం మీరు గడపండి. ఈ ఒక కేసులు అయినాయి, అక్కడ మాట్లాడండి, పరిష్కరించుకోండి, చట్ట ప్రకారం వెళ్ళండి. మీరు నిజంగా అంత డీప్ లవ్ కూడా చేసుకుంటే వాళ్ళ మాటల్లోనే చేద్దాం. ఇప్పుడు ఒక శ్రీవర్షిని ఒక అఘోరి డీప్ లవ్లో కనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి చట్టబద్ధంగానే మీరు ఒకటి కాండి అని చెప్తున్నాం. లేదు, ఇప్పుడు అతను ఏమంటున్నాడు, మేము కేదార్నాథ్కి వెళ్తాము అనటం ద్వారా కొన్ని కొత్త సందేహాలు కలుగుతున్నాయి. అదేంటి, కేదార్నాథ్ ఆ ప్రాంతాలలో, మంచు ప్రాంతాలలో కేవలం అఘోరాలు మాత్రమే ఉంటారు. అఘోరాలు కొంతమంది ప్రత్యేకమైన ఉంటాడు. ఈయనంటే దిగంబరంగా ఉంటాడు, విభూతి పూసుకుంటాడు, వాళ్ళంతా ఉండగలుగుతారు. మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అక్కడ? పోనీ శ్రీవర్షిని కూడా అఘోరినిగా మార్చే ఉద్దేశం ఉందా? ఇంకా శ్రీవర్షినిగా కూడా అఘోర దీక్ష ఇచ్చి ఆమె కూడా దిగంబరిగా మారిపోయి తాను కూడా విభూతి పూసుకోవడం స్టార్ట్ చేస్తుందా? ఆ దీక్ష తీసుకొని ఇంకా వీళ్ళిద్దరు, అప్పుడు ఒకరు అఘోరి, శ్రీవర్షిని అఘోరి, వీళ్ళిద్దరు కూడా ఇద్దరు అఘోరిగా కలిసి ఉంటారా? అదొక ఆప్షన్ ఉంది. ఈ యొక్క మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి ఈ అమ్మకు కూడా చెప్తున్నాం, నీకు నిజంగా అంత ధర్మ ప్రచారం చేయాలి, భక్తి మార్గంలో ఉండాలనుకుంటే అఘోరిగా మారిపో. నువ్వు కూడా ఆయన వెంబడి వెళ్ళిపో, అఘోరి దీక్ష తీసుకో, నీకు ఓపిక సహనం ఉందని చెప్పేసి నిరూపించుకో. కాదు, అందరికీ డబ్బులు కావాలి, ఈమెకి ఆశ్రమం పెట్టుకోవాలి, హ్యాపీగా ఇక్కడ మంచిగా ఒక 5 ఎకరాల ఇల్లు తీసుకోవాలి, 5 ఎకరాల స్థలం తీసుకొని మంచిగా ఉండాలి, ఈమె కోరిక. వీళ్ళకునే 2 ఆప్షన్సే, మన తెలంగాణకు రావడం లేదంటే తెలుగు రాష్ట్రానికి రావడం. చట్టబద్ధంగా కూడా కేసులు వాళ్ళకు కూడా ఒక అడ్వకేట్ దొరుకుతారు, భయపడాల్సిన అవసరమే ఉంది. ఎవరో కేసు పెట్టారు,
వాళ్ళు కూడా ఒక అడ్వకేట్, ఆయన అంత సంపాదించిన ఒక అడ్వకేట్ పెట్టుకోమనండి, శుభ్రంగా ఆ కేసు డీల్ చేసుకోమని, హ్యాండిల్ చేసుకోమని. కోర్టులో కేసు నడుస్తుంది, ఎవరు గెలుస్తారు, భయపడాల్సిన అవసరం ఏముంది? ఈ యొక్క పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారని భయపడిపోయి 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారేశారు వాళ్ళు. ఎందుకంటే ఫోను ఉంటే ట్రాక్ చేస్తారని, వాళ్ళు ఉండే లొకేషన్ తెలుస్తుందని. అంటే మరి వీడియోస్ అన్ని ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళ చేసేస్తే దగ్గర అనేక ఫోన్లు ఉన్నాయి, అనేక నెంబర్స్ ఉన్నాయి. అతనికి డబ్బు కోదమే ఉంది. ఆ గోరి కోటీశ్వరుడు. ఒక మొదటిసారి కనపడే అమ్మాయికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడంటే అతని లెవెల్ ఏంటో అర్థమైపోతుంది. ఏదో ఖర్చులు కానీ కొన్ని లక్షల రూపాయలు ఆ వర్షిని యొక్క సోదరుడి అకౌంట్లో వేసారంటే కొన్ని లక్షల రూపాయలు ఎలా వేస్తారు అకౌంట్లో వితిన్ రోజుల పరిచయంలో? వాళ్ళకి డబ్బు కొదవ లేదు. ఖచ్చితంగా కూడా అనేక రకాల ఫోన్లు వాడుతున్నారు, వేరువేరు ఫోన్లు వాడుతున్నారు వాళ్ళు, వేరువేరు నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలా ఉన్నా సరే వీడియో పెట్టినా సరే కూడా తెలిసిపోద్ది లొకేషన్, అవకాశం ఉందంట. అందుకని వీళ్ళు మధ్య కొంత సైలెంట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ బలంగా వెళ్ళింది, అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అరెస్ట్ అయితే ఏమవ్వదు, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? బెయిల్ తీసుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఆ కేసుని చేయొచ్చు. మీరు నిజంగా అంత డీప్ లవర్స్ అయితే, మీ మధ్య ఉండే ప్రేమ నిజంగా అంత సత్యం ఉంటే, మీకు ఇచ్చే సలహా ఇది, శుభ్రంగా రాండి ఆంధ్రాకో తెలంగాణ, ఇక్కడ కేసు పెట్టుకుంటే తెలంగాణలోనే ఉంటుంది. ఒక అడ్వకేట్ని పెట్టుకోండి, లాయర్ని పెట్టుకోండి, మీ కేసు వాదించుకోండి, అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకోండి, చట్టపరంగా చేయండి ఏం చేసినా. అంతేకాకుండా భయంకరమైన మాటలు ఎందుకు చెప్తారు? ఆత్మహత్య చేసుకుంటామని ఎందుకు అంటున్నారు అని కూడా అఘోరిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? అసలు చేసుకోవాల్సిన అవసరమే ఉంది నీకు. మీరిద్దరూ ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రేమించుకున్నాం, మా మధ్య బలమైన బలం ఉంది, మేము లెస్బియన్స్ అని చెప్తున్నారు ఇద్దరు కూడా. శ్రీవర్షిని చెప్తున్నది, అఘోరి కూడా చెప్తున్నది. ఇక్కడి నుంచి కేదార్నాథ్కి వెళ్ళిపోతాం. కేదార్నాథ్లో మొత్తం మంచు ఉంటుంది, కొండ అన్నీ పడుతుంటాయి ఇరిగిపోయి, కొండ చర్యలు అవన్నీ. అక్కడ మీరు ఎలా నివసిస్తారు? అక్కడి నుంచి ఇంకెక్కడో పైకి వెళ్తారంట, ఇలా అక్కడ నివాసం ఏర్పరచు. అక్కడికంటే పైన వెళ్తే ఖచ్చితంగా శ్రీవర్షిని వెళ్ళలేదు. సో ఆమెకి ఖచ్చితంగా కూడా ప్రాణహాని జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చేసేయండి హైదరాబాదు, చట్టపరమైనటువంటి విధానం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి అని కూడా అఘోరికి శ్రీవర్షిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.